ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే, పిల్లలకి కాసింత హెల్తీ ఫుడ్ పెట్టామనుకోండి ఆరోగ్యంగా ఉంటారు కదా. అందుకోసమే నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే, పాపాయని అయితే కట్ చేసి పెట్టాను. అయితే తింటాను అంటే ఉత్తని ఇస్తాను, లేదు అంటే జ్యూస్ చేసేసి ఇద్దామని. లేదు అలా కూడా ఇష్టం లేదనుకోండి పిల్లలకి, దాన్ని మనము జ్యూస్ చేసి ఇవ్వచ్చు, ఐస్ క్రీమ్ లాగా చేసి ఇవ్వచ్చు. వాటిని క్యూబ్స్లా కట్ చేసి స్పోక్స్ వేసి ఇచ్చామనుకో మంచి హ్యాపీగా తింటారనమాట. మనకు కావాల్సిన పిల్లలు తినడం కదా, అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. అందుకని దానినే రకరకాలుగా మార్చి చేసేసి అయితే ఇస్తాను అనమాట. అఖిల్ అయితే మ్యాక్సిమం ఉత్త కట్ చేసి ఇస్తే తినేస్తాడు. మనము ఎక్కువ క్వాంటిటీలో తినాలి అనుకున్నాం అనుకోండి పపాయ, అలా తినలేనప్పుడు జ్యూస్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట. అందుకోసం అని పిల్లలకి ఏంటంటే అన్హెల్దీ ఫుడ్తో పాటు హెల్దీ ఫుడ్ కూడా ఇవ్వాలి. ఓన్లీ హెల్దీ ఫుడ్ అంటే మొత్తం అన్హెల్దీ ఫుడ్ తినకుండా ఉండే పిల్లలు ఎవ్వరు ఉండరులేండి. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ మొత్తం అవాయిడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక నాన్న బౌల్ ఇస్తుందా, ఇదిగోండి. ఇప్పుడైతే నేను అది పాడే ఎక్కువ మొక్కలకు వేద్దాము. ఇప్పుడు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సరే నెక్స్ట్ టైం ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అఖిల్ అయితే లీచీ ఫ్రూట్ తింటున్నాను అనమాట. ఏ సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్ ఆ సీజన్లోనైతే తినేసేయాలి. అప్పుడే హెల్తీగా ఉంటాం మనము. అయ్యో ఇది తినొద్దు అది తినొద్దు అనుకోవద్దు, అన్నీ తినాలి. అన్నీ తింటేనే మంచిగా ఉంటాం. ఏం కావాలన్నా అయితే ఈ యొక్క పపాయ పైన ఫస్ట్ నేను పొట్టంతా తీసేస్తాను. పొట్టంతా తీసేసి కొన్నింటికి ఇలా పొడుగా ఉండేటువంటి పపాయలు టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్. సర్కిల్గా ఉండే పాపాయల కంటే ఇలా ఎగ్ షేప్లో వచ్చేటువంటి పపాయలు ఉంటాయి కదా, వాటి యొక్క టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈ యొక్క పపాయ? నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, బిఫోర్ మ్యారేజ్ నుండి కూడా నేనైతే జ్యూసులు బాగా తాగేదాన్ని, ఫ్రూట్స్ బాగా తినేదాన్ని అనమాట. జంక్ ఫుడ్ అంటే చాలా తక్కువ. జంక్ ఫుడ్కి ఎక్కువ వీలైనంత వరకు హెల్దీ ఫుడే తినేదాన్ని. హాస్టల్లో ఉన్నా సరే ఆ యొక్క ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకొని మరీ కట్ చేసుకొని తినేదాన్ని అనమాట. ఫ్రెండ్స్ మీ దగ్గర వర్షం పడుతుందా? ఈసారి అయితే వర్షాలు తొందరగా వచ్చాయి కదా, రోజు వర్షమే పడుతూ ఉంది. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఏంటంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మనకి చిన్న చిన్న డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి కదా. కాసింత వాటికి దూరంగా ఉండాలి అంటే మనం వీలైనంత వరకు ప్రికాషన్స్ తీసుకుంటూ, ఇప్పుడు మళ్ళీ కరోనా కూడా స్టార్ట్ అవుతుంది కదా, వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటేనే ఇక వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకుండా జాగ్రత్త పడ్డామనుకోండి మంచిది కదా. ఏమంటారు చెప్పండి? అందుకే అన్హెల్దీ ఫుడ్ కాస్త తీసుకోవడం తగ్గించేసి హెల్దీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి హైజీనిక్గా ఉంటాము. తర్వాత మన బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఫ్రూట్ అంతా కట్ చేసి బౌల్లో వేసి ఇచ్చాను.